పోస్ట్ కోవిడ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఇయర్ ఫర్ టాలీవుడ్ అంటే అది ఖచ్చితంగా 2025 అనే చెప్పాలి. వస్తాయనుకున్న మూవీస్ ఏమో రాలేదు. వచ్చినవేమో పెద్దగా ఎక్కలేదు. మీడియం అండ్ లో బడ్జెట్ మూవీస్ మాత్రం వాటి సత్తా గట్టిగా చూపించాయి. ఇంకా 2025 అయిపోయింది సరే. 2026 మాత్రం కుమ్మేసేలా ఉంది అని టీఎఫ్ఐ యువత మొత్తం ఊపిరి పీల్చుకునేలా ఎదురు చూస్తున్నారు. దానికి శుభ సంకేతం తెలుపుతూ సంక్రాంతి సీజన్ మాక్సిమం ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి మనం టెంపుల్లా భావించే థియేటర్స్ ద్వారా టాలీవుడ్ హుండీలో కాసుల వర్షం కురిపించింది. సో ఇదే ఊపులో నెక్స్ట్ వచ్చే మూవీస్ ఇంకెంత సాటిస్ఫైయింగ్ గా ఉంటాయి అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఆ వచ్చే మూవీస్ ఏంటి, వాటి రిలీజ్ డేట్స్ ఏంటి, వాటి సంగతి ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. కానీ మీరేంటంటే వీడియోస్ చూడటమే కానీ లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం పూర్తిగా మర్చిపోయారు. అలా అయితే ఎలా చెప్పండి? మాకు కూడా వీడియోస్ చేసే మూడు ఉత్సాహం రావాలి అంటే మీ నుంచి సపోర్ట్ కావాలి కదా! మరి ఆలోచించకుండా చేసేయండి. కొత్త వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ కరో, వీడియోస్ దేఖో, కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ మీద ధడేలని మారో. ఓకే మరి, వై సో లేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అసలు విషయం ఏంటంటే మామ, ఈ వీడియోని డిఫరెంట్ వాల్యూమ్స్ కింద డివైడ్ చేసి వాల్యూమ్‌కి తగ్గట్టుగా మూవీస్‌ని లిస్ట్‌లో పెట్టాం. ఇలా చేయటం వల్ల కాంటెంట్ కొంచెం డిఫరెంట్‌గా రాసినట్టుంటుంది. మీకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఆల్సో పక్కా ఇది రిలీజ్ డేట్స్‌కి ఈ మూవీస్ వస్తాయి అని నేను నమ్మకాన్ని ఇవ్వలేను. ఎందుకంటే పోస్ట్‌పోన్ అవ్వటం మన వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా! అంతేకాకుండా ఈ వీడియోలో కేవలం తెలుగు సినిమాల గురించే మాట్లాడతా. నో మోర్ అదర్ లాంగ్వేజ్ మూవీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అండర్‌స్టాండ్? ఇంకా మొదలు పెడదామా? వాల్యూమ్ 1 వచ్చేసి 'పెద్ది'. రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారికి ఆ రేంజ్ బొమ్మ పడుతుంది అనే హోప్ ఇచ్చిన సినిమా 'పెద్ది'. గేమ్ చేంజర్‌తో పూర్తిగా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిన ఫ్యాన్స్ మళ్ళీ 'పెద్ది' గ్లిమ్స్ అండ్ ఫస్ట్ సింగిల్ వల్ల బయటికి వచ్చి 'చికిరి చికిరి' అని చిందులేస్తున్నారు. బుచ్చిబాబు బుద్ధిగా ఫోకస్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులు కొట్టడం ఖాయం అనే హోప్‌లో ఉన్నారందరూ. పైగా చెప్పా కదా, గ్లిమ్స్ అండ్ ఫస్ట్ సింగిల్‌కి బీభత్సమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ 27 మార్చ్‌కి రిలీజ్ చేస్తున్నాం అని అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు కానీ, వస్తుందో రాదో అనే విషయాన్ని పూర్తిగా చెప్పలేం. అంటే పోస్ట్‌పోన్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి అని వార్తలున్నాయి. పోస్ట్‌పోన్ అయితే మాత్రం ఫస్ట్ మేకి రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారంట. రిలీజ్ డేట్లు ఎందుకులెండి కానీ, సినిమా మీద మాత్రం బీభత్సమైన అంచనాలున్నాయి. కానీ సుకుమార్ గారి శిష్యుడికి సుకుమార్ గారి శిష్యుడే పోటీ ఇచ్చేలా ఉన్నాడు. అర్థం కాలేదా? నంబర్ 2 ది పారడైజ్. ఏం లేదు, అప్పుడెప్పుడో టీజర్‌తో వెలిగించిన నిప్పు పెరిగి పెరిగి పెద్దదై కారడవిని తగలెట్టేసింది. అదే ఆ బీజీఎం. ఏం కొట్టావయ్యా అనిరుద్! నరాల్లోకెక్కేసి ఎంట్రుకలు నిక్కబొడుచుకున్నాయనుకో. 'పెద్ది' నుంచయితే గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ వచ్చాయి. ఇక్కడ జస్ట్ ఒక అనౌన్స్‌మెంట్ వీడియో అంతే, ఇంకేం లేదు. ఇప్పటికి పిచ్చెక్కిపోతున్నారు ఈ మూవీ కోసం. పైగా ఆ క్యాస్ట్ ఏంటయ్యా బాబు! మోహన్ బాబు గారు, బాబు మోహన్ గారు, తనిఖీల భరణి గారు ఇలాంటి సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్సే అనుకుంటే, అప్పటి వరకు నవ్వించిన సంపూర్ణేష్ బాబుతో కూడా సీరియస్ రోల్ చేయిస్తున్నారు. ఆ ఫస్ట్ లుక్కే ఫ్యూజులెగిరిపోయాయి తెలుసా? టీఎఫ్ఐ మార్కెట్‌లో ఈ మూవీ మీదున్న హైప్ మాటల్లో చెప్పలేం. ఈ సినిమా కూడా 'పెద్ది' కంటే 1 డే ముందు అంటే 26 మార్చ్‌కి రిలీజ్ అవ్వాలి. అంతేకాదు 'పెద్ది' కంటే ముందు వీళ్ళు రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా కూడా పోస్ట్‌పోన్ అవ్వుద్ది అని ఒక టాక్ ఉంది. పోస్ట్‌పోన్ అయితే జూన్ ఆర్ జులైకి కూడా ఎళ్ళొచ్చు అని అంటున్నారు. ఏ డేట్‌కి వచ్చినా సినిమాలో రక్తం ఏర్లై పారినట్టు జనం కూడా థియేటర్‌కి సునామీలా వస్తారు. ఇప్పుడు వాల్యూమ్ 2 బట్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్. నంబర్ 1 'ఫౌజీ'. యో మామా, ఇదెక్కడ ట్విస్ట్ అంటారా? సేమ్ నేను అలానే అనుకున్నా. స్పిరిట్ వచ్చే వరకు ఫౌజీ రాదనుకున్నా. తీరా చూస్తే టీఎఫ్ఐ సర్కిల్స్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ మూవీ 2026 దసరాకి దించాలి అనే థాట్‌లో ఉన్నారంట మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు షూటింగ్ కూడా అయిపోయింది. ఎందుకు డిలే చేస్తారు చెప్పండి? ప్రభాస్ గారి పార్ట్ మొత్తం త్వరగా షూట్ చేసుకుంటే ఆల్ సెట్. ఇంకా మాక్సిమం ఈ ఇయర్‌కే మూవీ వచ్చేయొచ్చు. చూడాలి, మేకర్స్ అనుకున్న టైంకి అన్నీ అయిపోతే ఫౌజీని మనం 2026లోనే చూస్తాం. రాజాసాబ్ ఇచ్చిన స్ట్రోక్ నుంచి బయటపడాలంటే స్పిరిటే రావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఫౌజీ వచ్చి సర్ప్రైజ్ చేస్తుందేమో చూడాలి మరి. యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తప్ప ఏ కాంటెంట్ బయటికి రాలేదు. వెయిట్ చేద్దాం. అప్డేట్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వచ్చేమో. నంబర్ 2 ఎన్టీఆర్ నీల్. పాపం ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్‌కి ఫస్ట్ లుక్ దించినా అదే టీజర్‌తో సమానం అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతూనే ఉంది. షూటింగ్ ఇంకా అలా జరుగుతూనే ఉంది.
ఒకటే రూమర్స్, డిస్కషన్స్. కనీసం టైటిల్ కూడా కన్ఫర్మ్ చేయలేదయ్యా. మరిప్పుడు ఈ సినిమా ఎప్పుడు వచ్చుద్ది ఏంటి అంటే మాత్రం డిసెంబర్‌కి వచ్చే అవకాశాలున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. 2 పార్ట్స్‌లో ఫస్ట్ పార్ట్ డిసెంబర్‌కి వస్తుంది. సెకండ్ పార్ట్ 2027లో వస్తుంది అని న్యూస్. కన్ఫర్మేషన్ అయితే లేదు, కంగారు పడకండి. అబ్బా! మాకు క్లారిటీ కావాలి, ఇంకా మా వల్ల కావట్లేదు అంటే మీరు ఎన్టీఆర్ గారి బర్త్‌డే వరకు వెయిట్ చేయక తప్పదమ్మా. అప్పటి వరకు నో అప్డేట్స్, నథింగ్. వెయిట్ చేయండి. బట్ అదే డిసెంబర్ మీద ఇంకొకరు కూడా కన్నేశారు. ఇంకెవరో కాదు, ఎన్టీఆర్ గారు ప్రేమగా బావ అని పిలుచుకునే అల్లు అర్జున్ గారు. నంబర్ 3 ఏఏ ఎట్లీ. కన్ఫర్మ్డ్ కాదు కానీ ఈ మూవీ టీమ్ కూడా 2026 డిసెంబర్ మీదే కన్నేశారంట. సేమ్ ఎన్టీఆర్ నీల్లానే ఈ మూవీ నుంచి కూడా కంటెంట్ అయితే ఏం రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం కాలు మీద కాలేసుకొని ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే 2 అనౌన్స్‌మెంట్ వీడియోస్ ఉన్నాయి. మార్చ్‌లో అల్లు అర్జున్ గారి బర్త్‌డేకి అప్డేట్ ఉంటుంది అని ఒక క్లారిటీ ఉంది. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళెందుకు ఆకలితో ఉంటారు చెప్పండి. మధ్యలో మళ్ళీ ఏఏ 23 అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఔట్ ఆఫ్ ద బాక్స్ టాపిక్కే కానీ ఆ బీజీఎంకి వాళ్ళు వైబ్ అయిపోతున్నారు. అది వేరే విషయం అనుకోండి. సో, అల్లు అర్జున్ గారి బర్త్‌డే వరకు ఆగితే రిలీజ్ డేట్ మీద పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. సో, వెయిట్ చేయండి. ఇంకా మనం వాల్యూమ్ 3లోకి వెళ్ళిపోదాం. అదే 'ది రిడెంప్షన్'. నంబర్ 1 'ఇరుముడి'. వరుసపెట్టి రాడ్‌ల తర్వాత కాస్త డీసెంట్ అవుట్‌పుట్ ఇచ్చినా సరే రవితేజ గారికి హిట్ మాత్రం చిక్కలేదు. ఫ్లాప్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేంజ్ వచ్చిందనే క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకుండా ఉంటే చాలు. సో, ఇదే ఫ్లోలో 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి క్లాసిక్స్ ఇచ్చిన శివ గారితో 'ఇరుముడి' అనొక థ్రిల్లర్‌ని అనౌన్స్ చేశారు. జస్ట్ ఫస్ట్ లుక్‌తోనే టైమ్ లైన్ మొత్తం ఊపేశారు. విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్‌కి తగ్గట్టే అవుట్‌పుట్ కూడా సాటిస్ఫైయింగ్‌గా ఉంటే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. బట్ ఒక చిన్న మాట, ఇది మలయాళం 'మల్లికాపురం' మూవీ రీమేక్ ఏమో అని అనుకుంటున్నారు. కానే కాదు. ఇదైతే కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ ఈ ఇయర్‌కే మూవీ వస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి. నంబర్ 2 'రౌడీ జనార్దన్'. 'కింగ్డమ్‌తో కమ్‌బ్యాక్ పక్కా అనుకుంటే కంట్లో కారం కొట్టినట్టయింది పొజిషను. ఇంకా 'రౌడీ బాయ్‌కి' కమ్‌బ్యాక్ ఎలా అనుకుంటున్న టైంలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయింది. రవికిరణ్ కొల్లా గారు డైరెక్ట్ చేసిన 'రాజావారు రాణివారు' సూపర్ ఉంటుంది. ఆయన స్టోరీ ఇచ్చిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' కూడా అదిరిపోతుంది. అంత క్లాస్ బొమ్మలు తీసిన ఈయన, ఆయన తీయాలనుకున్న యాక్షన్ జోనర్‌లోకి వచ్చి ఈ సినిమా తీస్తున్నారు. ఈ మూవీ 2026 డిసెంబర్‌కి వస్తుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కానీ వీడికి ఫ్లాప్స్ నుంచి 'రిడెంప్షన్' డిసెంబర్ కంటే ముందే వచ్చేలా ఉంది. అదెలా అంటే నంబర్ 3 'రణబాలి'. స్టిల్ 'శ్యామ్ సింగరై' ఫ్లాష్ బ్యాక్ అంటే బీభత్సమైన క్రేజ్ ఉంది ఆడియన్స్‌లో. మళ్ళీ అదే రేంజ్ డ్రామాతో ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ మూవీతో వస్తున్నారు రాహుల్ గారు. ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది వీడియోని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఎగ్జిక్యూషన్ ప్రాపర్‌గా ఉంటే, డ్రామా కానీ సరిగ్గా వర్కౌట్ అయితే షూర్ బ్లాక్ బస్టర్ పక్కా అనిపించేలా ఉంది. 'ది మమ్మీ' మూవీలో మనల్ని చిన్నప్పుడు భయపెట్టిన ఆర్నాల్డ్ ఓస్లో గారు ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారంట. ఈ మూవీ 11th సెప్టెంబర్ 2026కి వస్తుంది. అన్నీ బావుంటే ఇయర్ మన 'రౌడీ'కి డబల్ ధమాకా ఉన్నట్టే. నంబర్ 4 కొరియన్ 'కనకరాజు'. వర్సటైల్ స్క్రిప్ట్ సెలక్షన్‌కి మారుపేరైన వరుణ్ తేజ్ గారు వరుసపెట్టి బ్లాక్ బస్టర్ స్కోర్ చేసినా ఆయన ఒక్కసారిగా 'గనీ' మూవీ నుంచి గుణపాలు దించడం స్టార్ట్ చేశారు. అలా ఇలా కాదు, ఒకదాన్ని మించి ఇంకొకటి. ఇలా కాదు అని టైం తీసుకొని 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' మూవీస్‌తో బ్లాక్ బస్టర్స్ కొట్టిన మేర్లపాక గాంధీ గారితో ఒక హారర్ కామెడీ ఓకే చేశారు. రీసెంట్‌గానే ఒక గ్లిమ్స్ వదిలారు. మంచి పాజిటివ్ వైబే వచ్చింది. ఇదే ఊపులో హిట్ కొట్టేస్తారు అని అనుకుంటున్నాం. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఈ సినిమాని సమ్మర్‌కి వస్తుందంటున్నారు. టూ లేట్ బట్ యాంటిసిపేటెడ్. నంబర్ 1 'స్వయంభూ'. దాదాపు 3 ఏళ్లు చాలా కష్టపడి తీసిన సినిమా 'స్వయంభూ'. ఈ మూవీ నుంచి పోస్టర్స్ అండ్ మేకింగ్ వీడియోస్ తప్పితే ఇంకా కాంటెంట్ అయితే ఏమీ బయటికి రాలేదు. బట్ ఈ సినిమా మీదైతే మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. పైగా 'స్వామిరారా' మూవీ తర్వాత నిఖిల్ గారి నుంచి మినిమమ్ డీసెంట్ స్టఫ్ అయితే వస్తుంది. అందుకే ఈ సినిమా మీద కూడా నమ్మకం అయితే క్రియేట్ అయింది. యాక్చువల్‌గా ఈ మూవీ ఫిబ్రవరికి రిలీజ్ అవ్వాలి. కాకపోతే వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ వల్ల ఏప్రిల్ 10th 2026కి పోస్ట్‌పోన్ అయింది. అంతా అనుకున్నట్టయితే నిఖిల్ గారికి ఇది మరొక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవ్వచ్చేమో చూడాలి. నంబర్ 2 'డెకాయిట్'. నాగార్జున గారి సాంగ్‌ని ఆయన వారసులు కూడా అంత బాగా యూజ్ చేసుకొనుండరు. ఆ రేంజ్‌లో వైరల్ చేసేశారు టీజర్ కట్‌తో. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన ద బెస్ట్ టీజర్ కట్. జస్ట్ ఆ కట్‌తో బీభత్సమైన హైప్‌ని జనరేట్ చేసేశారు. ఇంకా అడవిశేష్ గారి మూవీ కాబట్టి కళ్ళు మూసుకొని నమ్మేయొచ్చు సినిమా బావుంటుందని. ఈయన కూడా చిక్కడు దొరకడు అనే చెప్పాలి. అయితే ఈ మూవీ కూడా 2025 డిసెంబర్‌కి రావాలి. బట్ పోస్ట్‌పోన్ అయి 19th మార్చ్ 2026కి వస్తున్నాం అని టీజర్ రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
కానీ ఈ సినిమానే కాదు, 'అడవిశేష్' గారి నుంచి ఇంకొక మూవీ కోసం మన టీఎఫ్ఐ యువత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అదే నంబర్ 3 గూఢచారి 2. ఎప్పుడో వచ్చిన 'గూఢచారి' మూవీకి సీక్వెల్ ఈ మూవీ. ఈసారి పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. పైగా స్కేల్ కూడా గట్టిగానే పెంచారు. కానీ ఈ సినిమాని ఎప్పుడో 2022లో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు. ఈ 2026లో రిలీజ్ అవుతుంది అని లాస్ట్‌కి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఫస్ట్ మేకి రిలీజ్ అవుద్ది అని చెప్పారు. మరి ఆ డేట్‌కైనా ఖచ్చితంగా వస్తుందా? లేదా పోస్ట్‌పోన్ అవుతుందా? అనేది ఇంకా తెలీదు. కానీ 2026లోనే రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఇప్పుడు వచ్చే వాల్యూమ్ ఫ్యాన్స్‌కి కొంచెం కోపం తెప్పిస్తుందేమో. అదే 'నో మోర్ హోప్స్ నంబర్ 1 ఉస్తాద్ భగత్ సింగ్'. 'ఓజీ' మూవీతో ఫ్యాన్స్ ఖుషి అయినప్పటికీ నెక్స్ట్ వచ్చే మూవీ మీద మాత్రం భయంతోనే ఉన్నారు. దానికి కారణం ఇది రీమేక్ అని చెప్పటం. యాక్చువల్‌గా ఇది 'తలపతి విజయ్' గారి 'తేరి' మూవీకి రీమేక్‌గా మొదలుపెట్టారు. కానీ సగం షూటింగ్ అయ్యాక ఇది రీమేక్ కాదు, కథ మార్చేసాం అని చెప్పారు. నిజమా కాదా అని ఓరు డౌట్‌లో జనం ఉండిపోయారు. రీమేకా కాదా అని పక్కన పెడితే డైరెక్టర్ హరీష్ శంకర్ గారి మీద నో మోర్ నమ్మకం. అంటే 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారనుకోండి. కానీ ఆయన లాస్ట్ ఔటింగే కొంచెం భయపెడుతుంది. మరి ఈ సినిమాని ఎలా ప్రెజెంట్ చేస్తారో అని. ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌కి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఫ్యాన్స్‌కి మాత్రం ఇంకా భయం పోలే. నమ్మకాలైతే పక్కన పెట్టే ఉంచేశారు. మేబీ వాళ్ళ నమ్మకాన్ని భిన్నంగా సర్ప్రైజ్ చేస్తుందేమో చూడాలి. ఈ మూవీ అయితే 11th ఏప్రిల్‌కి రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఒకవేళ 'పెద్ది' కానీ 'పారడైజ్' కానీ పోస్ట్‌పోన్డ్ అంటే 27 మార్చ్‌కి దించేయాలి అని చూస్తున్నారంట. మేబీ ఫ్యూ డేస్‌లో మనకు అప్డేట్ రావచ్చు. నంబర్ 2 విశ్వంబర. సినిమా రిలీజ్ అయ్యే వరకు నమ్మకాలుండవు ఈ సినిమా మీద జనానికి. మరి అంత డిలే చేస్తున్నారు. ముందేమో 2024 సంక్రాంతికి దించేస్తున్నాం అనే ఊపులో టీజర్‌ని దించారు. దెబ్బకు వచ్చిన బ్యాక్‌లాష్‌కి పోస్ట్‌పోన్ అని చెప్పి తోసేశారు. తర్వాత ఒక చిన్న గ్లింప్స్‌ని దించి పర్లేదు ఏదో కష్టపడుతున్నారు అనే హోప్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, ఇంకా సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ అన్నీ డిలే చేస్తూ ఉండడం వల్ల మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోవద్దు అనే స్టేజ్‌కి తీసుకొనొచ్చేశారు. ఆ మూవీ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన 'మనశంకర వరప్రసాద్' కూడా రిలీజ్ అయిపోయింది. కానీ 'విశ్వంబర' అడ్రస్ మాత్రం ఇంకా ఎవ్వరికీ తెలీదు. ట్విస్ట్ ఏంటంటే కొంతమంది ఈ సినిమా ఒకటుందనే విషయం కూడా మర్చిపోయారు. నెక్స్ట్ 'చిరంజీవి' గారు, 'బాబీ' గారి కాంబోలో వచ్చే మూవీ కోసం చూస్తున్నారు. అప్డేట్స్ ఏం పెద్దగా లేకపోయినా ఈ మూవీనైతే ఈ ఇయర్ పక్కా దించుతున్నారు అనే న్యూస్ ఉంది. మాక్సిమం సమ్మర్‌లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయంట. మరి రిలీజ్ అయ్యాక సర్ప్రైజ్ చేస్తుందో, లేదా అనుకున్నదే అయ్యింది అనే టెంప్లేట్ రిపీట్ చేస్తుందో అనేది చూడాలి. ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూమ్ వచ్చేసి 'షూట్ నాట్ యెట్ స్టార్టెడ్' నంబర్ 1 నాని సుజిత్. 'ఓజీ'తో ఓర మాస్ యాక్షన్ బొమ్మ దించిన సుజిత్ గారు కాస్త మళ్ళీ కామెడీ రూట్‌లోకి వెళ్ళాలని ఒక బిటీ యాక్షన్ థ్రిల్లర్‌ని రెడీ చేశారు. వర్కింగ్ టైటిల్ 'బ్లడీ రోమియో'. మంచి డార్క్ కామెడీతో ఫిల్ అయి ఉండే యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ. సినిమాటోగ్రఫీ నుంచి ఎడిట్ వరకు టోటల్‌గా క్రేజీగా ఉండేలా సుజిత్ గారు ప్లాన్ చేశారంట. ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతున్నాయి. 'పారడైజ్' షూటింగ్ పూర్తి చేసుకొని నాని గారు రావడమే లేటు. ఒకసారి ఆయన రెడీ అయ్యాక శరవేగంగా ఈ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేయాలని ప్లాన్‌లో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టయితే ఈ మూవీ 2026 డిసెంబర్‌కి దించేయాలి అనే ఆలోచనలో ఉన్నారంట. సో, ఈ మూవీ డిసెంబర్‌కి రావటం, రాకపోవడం అనేది 'పారడైజ్' మూవీ మీద డిపెండ్ అయి ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ నంబర్ 2 ఎన్‌బీకే 111. పీరియాడిక్ యాక్షన్ డ్రామా అవ్వాల్సిన కథ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అయింది. 'ఎన్‌బీకే 111' అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తూనే ఇదేదో గట్టిగా వర్కౌట్ అయ్యేలా ఉంది అని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉండటం, టైం కూడా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పడం వల్ల తప్పని పరిస్థితుల్లో గోపీచంద్ మల్లేని గారు స్క్రిప్ట్‌ని పక్కన పెట్టేశారు. ఆల్మోస్ట్ ఒక 3 స్క్రిప్ట్స్ నరేట్ చేశారు. కానీ బాలకృష్ణ గారికి, ప్రొడ్యూసర్‌కి ఏది అంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదంట. ఫైనలీ గోపీచంద్ గారు ఇంకొక స్క్రిప్ట్ రెడీ చేశారు. అది కాస్త బాలయ్య బాబు గారికి, అలాగే ప్రొడ్యూసర్స్‌కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. రూమర్స్ బట్టి ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా అంట. అయితే ఇనీషియల్ స్క్రిప్ట్ అయితే ఈ ఇయర్ రిలీజ్ అయ్యేది కాదు. కానీ ఈ సబ్జెక్ట్ మాత్రం త్వరగానే షూటింగ్ అయిపోతుంది. కుదిరితే దసరాకి లేదా డిసెంబర్‌కి రిలీజ్ చేయొచ్చంట. ఇన్ కేస్ అవ్వకపోతే అప్పుడు 2027 సంక్రాంతికి వెళ్ళిపోతుంది. ఈ 2 మూవీస్ షూటింగ్ స్టేటస్‌ని బట్టి ఈ ఇయర్ రిలీజ్ అవుతున్నాయో లేదో అనేది తెలుస్తుంది. చూడాలి మరి ఈ ఇయర్‌కి వస్తాయో రావో అనేది. హమ్మయ్య! వాల్యూమ్స్ అన్నీ అయిపోయాయి. ఫైనలీ ఇదిదా వీడియో. ఈ లిస్ట్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అనేది కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. అయితే వీడియో చూసి ఇంత సైలెంట్‌గా వెళ్ళిపోవటం ఏమైనా బావుందా చెప్పండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ సర్కిల్‌లో మీలానే టీఎఫ్ఐ యువత సినీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
ఇంకా ఇంత చేశాక సబ్స్క్రైబ్ చేయకపోతే బాగోదు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అవును మర్చిపోయా పక్కనున్న గంటని మర్చిపోకండి. అలా అయితేనే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేది. అదిదా సంగతి. సరే అయితే వెళ్ళొస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.